మామూలు చిన్న చిన్న కార్యకర్తలు ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే తిడితే తీసుకుపోయి కొట్టే పోలీసులు, అడ్డమైన కేసులు పెట్టే పోలీసులు, రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున అడ్డమైనటువంటి ఒక బూతులకు బెదిరింపులకు పాల్పడుతుంటే, మల్లారెడ్డి గారు లాంటి మాజీ మంత్రి పైన దాడులకు పాల్పడుతూ ఉంటే, హరీష్ రావు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడి ప్రచారాన్ని విచ్చలవిడిగా ఎక్కడికక్కడ అడ్డుకుంటుంటే గుడ్డిగుర్రం పళ్ళు అవుతుందా ఈ పోలీసులు, ఎన్నికల సంఘం? మీరు రాజ్యాంగానికి రక్షకులా, రేవంత్ రెడ్డికి రక్షకులా? మీరు యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ వెదర్ యు ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. మీ జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు కాదు, మీ జీతాలు ఇచ్చేది మేము, మీరు, మనం అందరం. ప్రజలు ఇస్తారు జీతాలు. మీకు వచ్చే జీతాలు ప్రజల యొక్క రక్తం నుండి వచ్చేటు ట్యాక్స్ పే నుండి వచ్చినట్టు ఒక జీతాలు. అవి ప్రజలకు బాధ్యులుగా ఉండాలి. ఆ చట్టానికి రాజ్యాంగానికి బాధ్యులు ఉంటాయి. మేము రేవంత్ రెడ్డికి బాధ్యత వహిస్తాం, రేవంత్ రెడ్డి తరఫుదారు చేస్తామని చెప్పని ఒక రౌడీ రాజ్యాన్ని, రౌడీ ఎన్నికలు ఇవాళ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి.